అత్తమామలతో కలిసి ఉండేందుకు ఇష్టపడే కోడళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఆ ముసలోళ్ళతో మేం వేగలేం. వాళ్లకు సపర్యలు చేయాల్సిన అవసరం నాకేముంది? కట్నం తెచ్చా. నేను నా భర్త సుఖంగా ఉంటే చాలు. వాళ్లతో కలిసి ఉండాల్సిన కర్మ మాకేం పట్టలేదు. అందుకే మేము సెపరేట్‌గా ఉండాలనుకుంటున్నాం అనే కోడళ్ళే ఎక్కువ. అయితే ఇలాంటి కోడళ్లకు అవసరమైతే విడాకులు ఇయ్యొచ్చని సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కన్న కొడుకును పెంచి పెద్ద చేసి ప్రయోజకుణ్ణి చేసిన తరువాత అతను వయోవృద్ధులైన తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత భారతీయ సంస్కృతిలో ఓ భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోడలు కూడా ఆ కుటుంబంలో భాగమేనని, తాను సంపాదించే జీతం లేదా ఆస్తి తనకే చెందుతుందనుకునేందుకు కోడళ్లకు ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పింది. కోడలు కూడా ఆ కుటుంబంలో భాగమే కాబట్టి అందరూ కలిసి ఉండాల్సిందేనని, భర్త తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత కోడలిపై ఉంటుందని కుండ బద్దలు కొట్టింది. జస్టిస్ అనిల్ ఆర్ ధవే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. తల్లిదండ్రులను వదిలేసి సెపరేట్ గా ఉండాలనుకునేది పాశ్చాత్య సంస్కృతి అని, దానికి భారత్లో స్థానం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. సెపరేట్ గా ఉందామని భర్తపై ఒత్తిడి తెచ్చే అర్హత గాని హక్కు గాని భార్యకు లేదని తేల్చింది. ఇలాంటివి వసుధైక కుటుంబం భావనకు విఘాతం కలిగిస్తాయని, అలాంటి భార్యలకు భర్త విడాకులు ఇవ్వొచ్చని తేల్చి చెప్పింది.